మేషరాశి వారికి ఖర్చులు ఈ వారం అధికంగా ఉంటాయి. స్నేహితులతో, అయిన వాళ్ళతో చిన్న చిన్న చికాకులు, గొడవలు పెరిగే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరేదో సామరస్యం చేయాలని, అంత గొడవ కాకూడదని మీరు ప్రయత్నం చేసినప్పటికీ చిలికి చిలికి గాలివానలాగా అది మారి పెద్ద స్థాయి గొడవలకి, విభేదాలకి, మనస్పర్ధలకి కారణమవుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలకి ఖర్చులు అధికంగా పెరుగుతాయి. అంటే మీరు 10 రూపాయలను ఊహించుకుంటే అవి 30-40 రూపాయల దాకానో వెళ్లే అవకాశం ఉంటుంది. కొత్త రుణాలను చేసే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రయత్నాలలో అంతంతపు మాత్రపు ఫలితాలే ఉంటాయి. ఆఖరి నిమిషం దాకా ప్రయత్నం చేయడము, ఆఖరి నిమిషంలో వస్తుందని మీరు ఆశపడము, నిరాశ చెందడము, ఈ విధమైన పరిణామాలు ఉంటాయి. ఈ వారం పరిహారం: ప్రతి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. శనేశ్వరుడికి తైలాభిషేకాన్ని జరిపించండి. ఇవన్నీ చేస్తున్నాము, మాకంత ఉపయోగం ఏం కనిపించడం లేదు, ఉద్యోగం రాలేదు, వ్యాపార అభివృద్ధి లేదు, ఇతరితర చికాకులు ఎక్కువగానే ఉన్నాయి అని అనుకున్నప్పుడు పర్సనల్ హారోస్కోప్ కన్సల్టేషన్ తీసుకోండి. మీ జాతకం తీసుకొని వచ్చి నన్ను నేరుగా కలవండి. నేరుగా రాలేని వారు ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించండి. జాతకం చూసి ఏం జరుగుతుందన్నది నేను మీకు తెలియజేస్తాను. పరిహారాలు చేసుకోండి, మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఏదో కాలక్షేపం కోసమో, ఆనందం కోసమో, కలిసి ఉండాలి, కాస్తంత మాట్లాడుకోవాలి అన్న ఆకాంక్ష, ఆలోచన మీకుంటుంది. కానీ మొదటి నుంచి చివరి వరకు నిరాశ, నిస్పృహ, అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు 4 ముఖ్యమైన పనులు ఉంటే అందులో 2 జరుగుతాయి, 2 జరగక కాస్తంత నిదానంగా గడిచే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వ్యక్తిగత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మీరు తీసుకునే నిర్ణయాల వలన స్వల్పమైన ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి.